Yes, very good morning friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని మనం హోండా ఏ వెహికల్ అనేది యూనికాన్ వెహికల్కి మనం చేస్తూ ఉన్నాం మిత్రులారా. సో ఇది 150cc వెహికల్. సో ఈ వాహనానికి ఒకసారి వెహికల్ కండిషన్ ఏంటి, ఇది ఎప్పటి వరకు అంటే ఎలా ఉంది ఏంటి అనే దాన్ని కూడా ఒకసారి మనం వెహికల్ ఓనర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దాని త్రూ అండ్ ఒకసారి అది అయిన తర్వాత వెహికల్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దగ్గర కానీ పర్లేదు, వెహికల్ మీరు పక్కన చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అద్దంకి నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు? ఆర్టీసీ డ్రైవర్, రైట్. సో మీకు మోటార్ ఫీల్డ్లో మీకు తెలియని విషయం ఏం కాదు. సాధారణంగా ప్రతి వాహనానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉందా? ప్రతి వాహనానికి ఉంది కదా. బస్సుకి ఎక్స్పైరీ డేట్ ఉంది కదా. బస్సు మెటల్కి ఎక్స్పైరీ డేట్ ఉందా? మెటల్కి లేదు. మనిషికి ఉందా? మనిషికి 90 ఏళ్ళు 100 ఏళ్ళ వరకు ఎక్స్పైరీ డేట్ లేదు. సో ప్రతి వ్యక్తికి కూడా ఎక్స్పైరీ డేట్ ఇక్కడ సిస్టంలో పుట్టింది ప్రతి దానికి ఉంది. ఇది ఫుల్ ఫినిష్డ్ గూడు అనే దాన్ని మనం అంటే వాల్యూట్ చేసుకోవాలి. సో ఈ విషయాల్లో వాహనానికి మెయింటెనెన్స్ బాగా భారమైన పరిస్థితి, మేజర్గా మెయింటెనెన్స్ కదా. ప్రతి 2000 కిలోమీటర్లకు 3000కు మీరు ఇంజిన్ ఆయిల్ మారుస్తున్నారు. సేమ్ మీరు వాడే బస్సుకు కూడా అదే పరిస్థితి. ఎందుకు ఆ ఆయిల్ మార్చాల్సి వస్తుంది? ఇది ఇన్ని సంవత్సరాలు అంటే ఆటోమొబైల్ స్టార్ట్ అయ్యి సుమారు 70-80 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఈ 70-80 ఏళ్ళ నుంచి ఈ మెయింటెనెన్స్ వాల్యూస్ని ఎందుకు మార్ఫీ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. టెక్నాలజీ ఇంత అందుబాటులోకి వచ్చి వ్యవస్థ అంతా ఇంత పెరిగిన తర్వాత కూడా ఎందుకు మనం ఈ విలువల్లో ఇంకా అదే మెయింటెనెన్స్, అదే పద్ధతి? 20 ఏళ్ల కిందట మీరు కొన్న బైకు, ఇవాళ కొనే బైకు రెండు ఒకటే కదా. తేడా ఏముంది దాంట్లో? కాకపోతే BS6, BS4. ఇది ఏం వెహికల్? BS4. మీ నాలెడ్జ్లో చెప్పండి, ఏం మార్పులు వచ్చినాయో BS4కి BS6కి? BS6 కంటే కార్బొరేటర్ లేదు, ఇంజెక్టర్ మోడల్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ మైలేజ్ ఏమైనా పెరిగిందా? మైలేజ్ ఏం పెరగలేదు. సెన్సార్ సిస్టమ్ సేమ్ మైలేజ్, సెన్సార్స్. దానివల్ల ఏమైనా ఉపయోగమా? పొల్యూషన్ తగ్గుతుందా? ఏం తగ్గలేదు. సేమ్ పొల్యూషన్ వస్తుంది, సేమ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంది, ఇంకా ఎక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతా ఉంది. సో సామాన్యుడి మీద భారం పడతానే ఉంది కదా. సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ BS6 అంటే ఏంటి? పొల్యూషన్ తగ్గాలి, మైలేజ్ పెరగాలి, పెట్రోకెమికల్ హజార్డ్నెస్ అనేది సమాజానికి తగ్గించాలి. ఈ పద్ధతిలో ఎవరు నామ్స్ ఫాలో అయ్యి ఉన్నారు? మ్యానుఫ్యాక్చరర్ ఏదైనా పలానా కంపెనీ ఫాలో అయ్యి పలానా కంపెనీ ఇస్తుందని మనకేమన్నా క్లారిటీ ఉందా? ఏం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మన వాహనాన్ని, ఎంత పాత వాహనాన్ని అయినా సరే కొత్తదిగా తయారు చేసుకునేదానికి ఇది ఒక వాల్యుబుల్ వెపన్ టెక్నాలజీ. సో దీన్ని మనం సమాజానికి అందిస్తున్నాం. ఈ వెహికల్లో ఉండే ఉద్గారాలు, కార్బన్ ఉద్గారం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా నార్మల్ చేస్తూ, వెహికల్ పికప్ని పెంచుతూ, వెహికల్ యొక్క మైలేజ్ని పెంచుతూ, ఇంజిన్ ఆయిల్ లైఫ్, ఇంజిన్ లైఫ్, వీటన్నిటినీ కూడా మనం అందించే విధంగా తయారు చేస్తున్నాం. సో అది ఎలా పనిచేస్తుంది అనే దాన్ని కూడా చూద్దాం. దానికన్నా ముందల ఈ వెహికల్ గురించి చెప్పండి. ఎంత మైలేజ్ వస్తుంది మీకు? ఏ సమస్యల్లో మీరు ఈ వెహికల్కి ఈ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు? లేకపోతే ఇప్పుడు ఈ వెహికల్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్లారిటీస్ ఇవ్వండి చాలు. పికప్ లేదు, బండి జర్కింగ్ వస్తాను కూలింగ్ టైంలో, వర్షం పడ్డప్పుడు. కొంచెం హీట్ అయితే సమ్ బెటర్గా ఉంటుంది, కానీ మామూలుగా కూల్గా ఉన్నప్పుడు మాత్రం బండి జర్కింగ్ ఉంది. మైలేజ్ ఫస్ట్లో వచ్చినంత రావట్లేదు. మైలేజ్ ఫస్ట్లో ఎంత వచ్చిందన్న? 50 ప్లస్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందన్న? 50 డౌన్ అయింది. దానికి రీజన్ ఏంటన్నా? కారణం ఏమని చెప్పొచ్చు? సుమారు ఎన్ని వేలు తిరిగింది బండి ఇప్పటికి మీ చేతిలో? ఒక 50,000. అంటే 2019 ప్రతి 3,000కి సర్వీస్ చేస్తానే ఉన్నారుగా. 3,000 2,000? 3,000కి మనం సర్వీస్ చేస్తున్నా కానీ బండిలో ఈ టైప్ ఆఫ్ వాల్యూస్ అట్లానే ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? మ్యానుఫ్యాక్చరర్ గైడ్లైన్ మనం ఫాలో అవుతూనే ఉన్నాం కదా. ఎందుకు మరి వెహికల్ యొక్క పికప్ లాస్ అవుతుంది, వెహికల్ కండిషన్స్ లాస్ అవుతున్నాయి? దీనికి ఏమైనా క్లారిటీ ఉందా? ఏం లేదు. సో దీని అందరికీ మేజర్ రీజన్ ఏంటంటే ఎయిర్కి ఫ్యూయల్కి ఒక బాండేజ్ వ్యవస్థ అనేది ఉంది.
ఈ రెండు కనెక్ట్ అవ్వవు. గాలి ఏమో వేపర్ రూపంలో ఉంది, ఫ్యూయల్ ఏమో లిక్విడ్ రూపంలో ఉంది. అందుకే ఇంజెక్టర్ అనే దాన్ని పెట్టి బాగా ఫోర్స్డ్ మోటార్ తోటి పెట్రోల్ని అలా స్ప్రే చేస్తారు, అప్పుడు గాలిలో కలుస్తుంది. పాతదేమో కార్బొరేటర్, గాలి లాక్కునేటప్పుడు గాలితో పాటు పెట్రోల్ కలిసి రెండు కలిసి లాక్కునే పాత ఇంజన్లో. ఈ కార్పొరేటర్ మారి టెక్నాలజీ మారి ఇంజెక్టర్ సిస్టంలోకి వచ్చేసారు. కామన్ రైల్, డీజిల్కి అయితే కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ అని ఉంటుంది. ఈ పర్టికులర్ మెటీరియల్ సైన్స్ అంతా కూడా మనం అప్గ్రేడెడ్ వాడుతున్నప్పటికీ ఈ రెండింటికి బాండేజ్ మెటీరియల్ ఏమైనా ఉందా? ఎయిర్ ఫ్యూయల్ రెండు కలపొచ్చా? ఇప్పుడు మనకు ఎండలో నిలబడ్డాం, చెమట వస్తూ ఉంది. ఈ చెమట ఎక్కడి నుంచి వచ్చింది? బాడీలో, శరీరం నుంచి. చెమటకి ఏమన్నా మన శరీరంలో ట్యాంక్ ఉందా? లేదు. మరి ఎట్లా చెమట ఇమ్మీడియట్గా ఎండ వచ్చినప్పుడే చెమట ఎందుకు వస్తుంది? ఈ సెన్సార్స్ ఎవడు పెట్టాడు ఈ బాడీలో? ఆ సెన్సార్ ఏమన్నా డయాగ్నోస్టిక్ మెటీరియల్ ఏమన్నా చేస్తుందా? ఎండే కాదు, అసలు ఒక్కొక్కసారి చల్లగా ఉండి గాలి లేనప్పుడు కూడా చెమట వస్తుంది మనకి. ఇప్పుడు ఎండ వచ్చినప్పుడు వచ్చే చెమట ఆ చెమట ఒకటేనా? సో ఇన్ని రకాల మెటీరియల్ సైన్స్ మన హ్యూమన్ బాడీలో ఉంటే డయాగ్నోస్టిక్లో మనం సామాన్యంగా మనం తయారు చేసుకునే మెటీరియలే ప్రకృతిలో ఇది నేచర్ని ఎంత డిఫెక్ట్ చేస్తూ ఉంది పొల్యూషన్ తోటి. ప్రాబ్లమ్స్, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ సింగిల్ సొల్యూషన్ అప్లికేషనే ఇప్పుడు మనం చేస్తున్న ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్. ఈ టెక్నాలజీ వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే వెహికల్లో కంబషన్ రేషియో పెరుగుతుంది. ఎయిర్ ఫ్యూయల్ రెండు కలుస్తాయి, డైరెక్ట్ కంబషన్ అవుతుంది. 67% వరకు పెట్రోలు కన్జ్యూమ్ అవుతుంది. అది ఎనర్జీ కిందకి మారుతుంది. ఆ మారిన ఎనర్జీయే పికప్పే మైలేజే స్మూత్నెస్, వీటన్నిటిని అనేక రకాల ప్రభావశీలిగా వెహికల్లో వాల్యుయేట్ అవుతుంది. అదే మీకు ఇక్కడ అర్థమయ్యే విధంగా మనం చూపిస్తాం, రైట్? సో ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ అయితే మీకు తెలిసినయే, మీకు కొత్తగా మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఒకసారి బండి స్టార్ట్ చేయండి. స్మెల్, సైలెన్సర్ దగ్గర ఏం స్మెల్ వస్తుందో చెక్ చేయండి. పెట్రోల్ స్మెల్ దారుణంగా వస్తుంది. సో దాని అర్థం ఏంటి? మీ పెట్రోలే మండకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంది. దీన్ని అన్బర్న్డ్ హైడ్రోకార్బన్ అంటారు, మండని ఇంధనం. ఈ మండని ఇంధనం మళ్ళీ ఎప్పుడు మండిద్ది? ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకేడ మండిద్ది? ఛాన్స్ లేదు. సో మీరు 100 రూపాయలు దాంట్లో ఆయిల్ కొట్టిస్తే 75 రూపాయల పెట్రోలు మండకుండా బయటికి వెళ్తూ ఉంది. కేవలం 28 రూపాయల పెట్రోల్ మాత్రమే మండుతుంది. ఆ 25 రూపాయల పెట్రోలు 50 రూపాయలు చేయగలిగితే ఎవరికి లాభం? కన్జ్యూమర్కి లాభం. తెలిసి తెలియకుండా 75 రూపాయలు నీ జేబులో నుంచి ఇప్పుడు కింద పడితే మీరు తీసుకోరా డబ్బుల్ని? మీ డబ్బులే కదా అయ్యి, మీరు పరేస్తారా? తీసుకుంటాం. సో ఇలా ఖర్చు అయ్యే మెటీరియల్ మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చే ఏదైనా శక్తి ఉందా, టెక్నాలజీ ఉందా? లేదు. అదే ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్. ఈ మెటీరియల్ ఏం చేస్తుందయ్యా అంటే నానో టెక్నాలజీ రూపంలో గాలిని ఇంధనాన్ని రెండింటిని కలిపి మండిస్తుంది. మండించినప్పుడు వెహికల్లో వెలువడే ఉద్గారాలు తగ్గిపోతాయి. ఈ పెట్రోల్ స్మెల్ తగ్గిందంటే దాని అర్థం ఏంది? మళ్ళీ కంబషన్ అయినట్టే. అది మనం ఇప్పుడు చూద్దాం, ఎలా జరుగుతుందో కూడా తెలుస్తుంది మనకి. ఓకే, ఒకసారి ఇట్రండి, మీరు ఇట్రండి, ఈ ఫోన్ పట్టుకోండి, నేను ఇంజెక్ట్ చేస్తాను. సో మిత్రులారా, ఈ యాంటీడాట్ ప్లస్ అనేది మనం చేస్తున్నాము. ఎలా యూటిలైజ్ అవుతుందనే దాన్ని కూడా
ఇంజెక్షన్ అయితే కన్జ్యూమ్ అయిపోయింది మనకి. సో ఒకసారి వెహికల్ యొక్క వాల్యూస్ కూడా మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. అన్న ఒకసారి మీరు బ్యాక్ సైడ్కి వచ్చి ఇందాక స్మెల్ చెక్ చేశారు కదా, ఇప్పుడు చెక్ చేయండి అన్న. ఏమైపోయింది? బండి తనంతర తానే కన్జ్యూమ్ అవుతా ఉంది పెట్రోల్. ఇప్పుడు దాని అర్థం ఏంటి అంటే వెహికల్లో పెట్రోల్ వెహికలే కన్జ్యూమ్ చేస్తూ ఉంది. ఒక్కసారి జస్ట్ అలా మైలేజ్ పికప్ చెక్ చేసి రండి, తర్వాత మైలేజ్ చూడవచ్చు. సో మనం వెహికల్ యొక్క స్మూత్నెస్ను కూడా అబ్జర్వ్ చేయొచ్చు మిత్రులారా. వెహికల్ మనకి స్టార్ట్ అయ్యేటప్పుడు, రన్నింగ్ అయ్యేటప్పుడు వెహికల్ ఎంత స్మూత్గా ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. సో వీరు ప్రత్యేకంగా అంటే ఆర్టీసీలో డ్రైవింగ్ విభాగానికి చెందినవారు కాబట్టి వారికి ఆల్రెడీ మెకానికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఒకసారి ప్రశ్నించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉంది బండి? ఫ్రీగా ఉంది. ఎస్, 10 నిమిషాలు మనం బండిని ఓపెన్ చేయలేదు. ఓకే, ఒక బండి ఫిట్మెంట్ అంటాం దీన్ని. ఒకసారి షోరూమ్ నుంచి ఒక బండి వచ్చేసింది, ఆ ఫిట్టింగ్ మళ్ళీ ఒకసారి ఓడదీసి బిగిస్తే సేమ్ ఫిట్మెంట్ వస్తుందా? రాదు కదా. దాని ఫిట్మెంట్ లాస్ ఎంత కింద చెప్పొచ్చు? మెకానికల్ పరిభాషలో ఎంత లాస్ అని చెప్పొచ్చు? 10%, 20%? ఖచ్చితంగా 20% అబో. సో ఏ మెకానిక్ ఎంత గొప్ప కంపెనీ షోరూమ్ టెక్నీషియన్ అయినా, షోరూమ్గా బోరే పోయింది, బోర్ సిలిండర్ తీసి మళ్ళీ కొత్త సిలిండర్ వేస్తున్నాడు, అది యాజ్ ఇట్ ఈజ్ ఫిట్మెంట్ ఉంటుందా? ఉండదు. సో దాన్ని ఫిట్మెంట్ లాస్ అంటాం. ఎందుకు అంటే ఒకసారి కొత్తగా వచ్చేటప్పుడు అన్నీ కనెక్ట్ అయ్యే దాని విధానం వేరే ఉంది, దాని మీద అరుగుదల వచ్చిన తర్వాత వచ్చే విధానం వేరే. అందుకే కొత్త వెహికల్ యాజ్ ఇట్ ఈజ్గా మైలేజ్ రాదు. అది ఫ్రీక్వెన్సీ లాస్ అవ్వాలి, లోపల ఆ ఫిట్మెంట్కి ఫిట్ అయిపోవాలి. ఫిట్ అయిన తర్వాత మైలేజ్ పెరుగుతుంది. అంటే ఆ ఇంజన్లో ఉండే చిన్న ఎక్కడన్నా మైక్రో లెవెల్లో ఏదైనా ఫిట్మెంట్ లాసెస్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఒకసారి ఫిట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఫిట్టింగ్ వాల్యూ మళ్ళీ రీఫిట్టింగ్కి ఎప్పుడు కుదరదు. ఎన్నిసార్లు మనం బోర్ చేయించినా 100% ఎఫిషియన్సీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు. 80%, 70% ఎఫిషియన్సీ ఇస్తుంది. ఎందుకు? మైలేజ్ కూడా అంతే. ఇదివరకు బోర్ చేయక ముందర 60 వచ్చే బండి బోర్ చేసిన తర్వాత 50, 45 వస్తుంది. ఎందుకు తగ్గింది? మీరు ఎవరన్నా అడగగలరా? మెకానిక్ని కానీ షోరూమ్ ఓనర్ని కానీ మనం అడగగలమా? లేదు. ఎందుకంటే నీ బండి నువ్వు వాడుకున్నావు, నాకేం సంబంధం? బండి నాదైనా కానీ టెక్నాలజీ నీదే కదా. టెక్నాలజీ ఇచ్చింది ఎవరు? కంపెనీ. మరి దానికి సమాధానం కూడా అక్కడే తెలియాలి కదా. అంటే ఇంకా టెక్నికల్గా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇవి మనకి తెలియదు. దీని విధానం వల్లే సామాన్యుడు నష్టపోతున్నాడు. ఆ నష్టపోకుండా చేసే ఒక విలువే ఈ చిన్న ఇంజెక్షన్ యాంటీడాట్ ప్లస్. ఇది పేరుకి చిన్న ఇంజెక్షనే కానీ పని ప్రభావం చాలా అద్భుతం. సుమారు 1300 రూపాయల కాస్ట్ దీనిది. ఈ 1300 రూపాయల్లో మీకు బెనిఫిట్ అయ్యేది ఏంటయ్యా అంటే యావరేజ్ 40% ఫ్యూయల్ పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది. ఫస్ట్లో మనకి ఈ బండి 55-60 దాకా వస్తే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా 60 దాకా తీసుకొస్తుంది. మీకు మధ్యలో నష్టపోయిన ఆయిల్తో పాటు ఇంకా కొంత ఎక్కువ యాడాను. ఇందాక చెప్పాను కదా, మండకుండా పోయే ఇంధనం కూడా మండుతుందని చెప్పాం కదా, ఆ మండే విధానం కూడా మళ్ళీ పెరుగుతుంది. పెరిగినప్పుడు యావరేజ్ 40% మైలేజ్ పెరుగుతుంది. అంటే ఇది 15,000 కిలోమీటర్లు పనిచేస్తే 15×4 = 6,000 కిలోమీటర్లకి మనకి ఆయిల్ కలిసి వచ్చింది. 6,000 కిలోమీటర్లు, కిలోమీటర్కి 3 రూపాయలు వేసుకున్నా 6×3 = 18,000 రూపాయల ఆయిల్ ద్వారా మనకు ఆదాయం. ఈ 15,000 కిలోమీటర్ల వరకు జరిగే మెయింటెనెన్స్ 3 సార్లు ఆయిల్ మారుస్తాం, 5 సార్లు మారుస్తాం. 5 సార్లు 5,000 రూపాయలు మనకు ఆదాయం. 6, 5 = 21,000. నువ్వు ఖర్చు పెట్టింది 1,300. సో 1,300 ద్వారా 13,000 మనకు ఆదాయం వచ్చిన నష్టం ఏంటి అంటున్నా? ఏమన్నా నష్టం ఉందా? సో వాల్యూ, కంఫర్ట్. ఇప్పుడు ఈ పికప్ బాగుందనే ఫీల్ ఉంది చూసారా? దీనికి ఏమన్నా డబ్బులు ఇవ్వగలుగుతారా? ఎవడన్నా వెలగట్టగలుగుతాడా?
మరి ఆ ఫీల్ని కదా కావాల్సింది కన్జ్యూమర్కి. ఈ వాల్యూస్ని మనం ఈ టెక్నాలజీలో పెట్టాం. ఇది వాస్తవానికి విమానాలకి సంబంధించిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో విభాగం ఇది. సో దాన్ని మెకానికల్ కూడా మనం కాంబినేట్ చేయగలిగాం. సో ఈ విలువలు అద్భుతాలను ఇస్తాయి. సో ఆ అద్భుతమే ఇమ్మీడియట్ యాక్షన్. జస్ట్ అలా మనిషికి బాగాలేదు, డాక్టర్ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ చేశాడు, ఏమైపోయింది, గంటల్లో లేచి నడుస్తాడు మళ్ళీ. అప్పటికప్పుడు వాడికి ఎనర్జీ. అదే ఇంజెక్షన్ చేయలేదు, వాడు పండుకొనే ఉంటాడు, ఇంకా అట్లానే మూలుగుతా పండుకొనే ఉంటాడు. సేమ్ అది ఎలా అయితే ఇమ్మీడియట్ ఎలక్ట్రో ఫంక్షన్ ఇస్తూ ఉందో ఇక్కడ కూడా శరీరంలో, అంటే ఈ పర్టికులర్ వెహికల్ బాడీలో అనేక రకాల మెటీరియల్ సైన్సెస్ మారుతాయి. సో దాంట్లోనే కెమికల్ కంబషన్ అనేది 100% క్లారిటీ అష్యూరెన్స్ ఇస్తుంది. దీన్నే మనం ప్రాక్టికల్గా చూసాం. ఓకే, ఇక మీరు మైలేజ్ అది చెక్ చేసుకోండి. యావరేజ్ 40% పెరుగుతుంది. సో ఒక 500-600 తిరిగిన తర్వాత ఇంజిన్ ఆయిల్ మార్చేసేయండి. ఎందుకంటే లోపల ఉండే మెటీరియల్ అంతా, బ్యాడ్ మెటీరియల్ అంతా ఇంజిన్ ఆయిల్తో కరెక్ట్ అయిపోయి ఉంటుంది. అది తీసి పక్కన పడేసేసేస్తే ఫర్దర్గా మళ్ళీ 15,000 కిలోమీటర్ల వరకు మీరు ఆయిల్ ఏదన్నా తగ్గితే పోసుకోండి. మరీ అంటే ఓల్డ్ వెహికల్ కదా, ఎక్కువ ఒక 50,000 తిరిగింది కాబట్టి వీలైతే ఒకసారి మార్చుకోండి. ఎందుకంటే ఎక్కువ సమయం తిరిగింది కాబట్టి. ఇదే కొత్త వెహికల్కి అయితే 15,000 కిలోమీటర్ల వరకు జీరో మెయింటెనెన్స్. ఏదైనా అవసరం అయితే ఒక్కసారి ఆయిల్ మార్చుకోండి. ఎవ్రీ 2000 కిలోమీటర్కి 3000కి ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేసుకోండి. ఇది చేస్తూ ఉంటే ఈ వాహనం మామూలుగా అయితే 50,000కి రిపేర్ వస్తుంది, బోర్కి వస్తుంది. 5 లక్షల కిలోమీటర్ల వరకు కూడా ఈ ఇంజెక్షన్స్ వాడుకుంటూ ఉంటే రిపేర్కి రాదు. సో ఇది సామాన్యుడికి మనం ఇచ్చే ఒక అద్భుతమైన బెనిఫిట్. సో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏం ఫీల్ అయ్యారో చెప్పండి అన్న. మీరు కూడా ప్రొఫెషనల్లో ఉన్నారు కదా, ఆర్టీసీ మెకానికల్గా. మీకు కూడా మాకన్నా, సామాన్యుడి కన్నా మీకే కొంచెం ఎక్కువ తెలుస్తుంది వెహికల్ వాల్యూ. బండి ఫ్రీగా ఉంది. ఎస్, విత్ ఇన్ మినిట్స్లోనే మనకు మారిపోయింది. ఇంకా మీరు అద్దంకి వెళ్ళే లోపల ఇంకా అద్భుతాలు జరుగుతాయి. సో ఈ అద్భుతం అనేది అప్ టు 15,000 కిలోమీటర్ల వరకు నిలబెట్టడం అనేది గొప్పతనం. అప్పటికప్పుడు ఇంజెక్షన్ చేస్తే అరగంటలు అయిపోద్ది ఆ సంబడం. 6 గంటలు 8 గంటలు బాడీ నుంచి బూస్ట్ అయిపోద్ది, బయటికి వెళ్ళిపోద్ది. బట్ ఈ ఇంజెక్షన్ ఇక్కడ అలా కాదు. ఇది సుమారు 15,000 కిలోమీటర్ల వరకు పని చేస్తుంది. అంటే సుమారు ఒక 300 గంటలు, పని గంటలు బాడీలో, ఇంజన్ బాడీలో పని చేయిస్తుంది. ఇది గ్రేట్ కదా, గొప్పతనం కదా. ఈ వాల్యూస్ని మనం అందిస్తున్నాం. ఎస్. సో మిత్రులారా, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే sundarinnovations.com మా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు. సో ఎవరు పడితే వారు ఒకవేళ మా పేర్లు ఏమన్నా చెప్పి మీకు మోసం చేసినా కానీ అది మాకు సంబంధం లేదు. సో దయచేసి మా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ sundarinnovations.comలో మాత్రమే ఈ ప్రోడక్ట్ని అందరూ తీసుకోగలరని మనవి చేస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.